నమస్తే వీతుని స్వాతం లక్ష్యం సమాజయుతం. కరోనా స్టార్ట్ అయ్యి మరి రాష్ట్రాన్ని దేశాన్ని అతలకుతలం చేసి 90 రోజులు దాటుతుంది. మరి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో రాష్ట్రంలో మనతో డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు, వివిధ పార్టీల్లో పనిచేసినటువంటి అనుభవం సీనియర్ నాయకులు డాక్టర్ ఏఎస్ రావు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్తే సార్. చూసినట్టయితే చాలా వరకు కూడా అర్థం కావట్లేదు, ప్రజలకు అయోమయంలో ఉంది. హైదరాబాద్లో కేసులు పెరుగుతున్నాయని తెలుస్తుంది, హైదరాబాద్లో మాత్రం గుంపులుగా తిరుగుతున్నారు. దీని మీద మీరు ఎలా చెప్తారు? అందరికీ V3 వ్యూవర్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఈరోజు తెలంగాణలో ఈ కరోనా మహమ్మారి విచ్చలవిడిగా పెరుగుతుంది. కమ్యూనిటీ స్ప్రెడింగ్ అనేది ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో 122% ఉంది. అదేవిధంగా మన పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఓన్లీ 8% కమ్యూనిటీ స్ప్రెడ్ ఉంది. అంటే ఈ యొక్క ముఖ్యమంత్రి ప్రతిసారి ఆ ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేవలం ప్రలోభాలు పలికి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి హాస్పిటల్ దేశంలో ఎక్కడ లేని విధంగా మనము అతి తొందరలో మొత్తం మిగతా రాష్ట్రాలందరూ కూడా చూసి నోట్లో ఏలు పెట్టుకునే విధంగా మనము హాస్పిటల్ తయారు చేస్తామని చెప్పేసి ఎన్నోసార్లు ప్రలోభాలు పలికిండు. గచ్చిబౌలి స్టేడియం 15 రోజుల లోపలనే 1000 సంఖ్యలో బెడ్స్ ఏర్పాటు చేసి అందరికీ సేవలు అందించి శబాష్ అనిపించుకుంటా అని చెప్పేసి ఈ యొక్క తాగుబోతు మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్పిండు. కానీ అక్కడ చూస్తే 4 సెక్యూరిటీ గార్డులు, ఓ కుక్క, అన్ని డోర్లకు తాళాలు తప్ప ఇంకా ఏమీ దర్శనం ఇవ్వలేదు. అంటే రాష్ట్రంలో ఈ యొక్క ముఖ్యమంత్రి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ యొక్క పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ఉందో ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈరోజు చూడాలి. బంగారు తెలంగాణ అని చెప్పేసి, బంగారు తెలంగాణ తెస్తా అని చెప్పేసి ఈ యొక్క కేసీఆర్ని ముఖ్యమంత్రిగా తెచ్చుకుంటే ఈరోజు కరోనా తెలంగాణ చేసి సర్వనాశనానికి గురి చేశాడు ఈ యొక్క ముఖ్యమంత్రి. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. మన ఈటెల రాజేందర్ గారు చూసినట్టయితే PM మీద కూడా స్పందించారు. గుజరాత్లో జరుగుతున్న దానికి మీరు బాధ్యత వహిస్తారని మంత్రి తలసాని శ్రీనివాస్ గారు ఒక రకంగా స్పందిస్తున్నారు. దీని మీద మీరు ఎలా మాట్లాడతారు? మంత్రి తలసాని కానీ ఇంకో మంత్రి, ఏ ఒక్క మంత్రి అయినా ఒకడన్నా మంత్రిలాగా ఉన్నాడండి? వీళ్ళు ప్రజాస్వామ్యవాదుల పైన, ప్రతిపక్షాల పైన మొరగడానికి ఒక కుక్కల్లాగా పెంచుకున్న మంత్రులను తప్ప ఏ ఒక్క మంత్రి కూడా ఏ ఒక్క పవర్ లేదు. మొన్న చూడండి, ఒక హోం మంత్రిని ముఖ్యమంత్రి నివాసానికి రాకుండా కానిస్టేబుల్ వాపసు పంపించాడు. అంటే వాళ్ళకు హోంమంత్రి ఖాళీ ముఖ్యమంత్రికి దట్టిలు కట్టడానికి పనికి వస్తాడు తప్ప ఇంకా వేరే పనికిరాడు. ఏ ఒక్క మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఒక్క మినిస్టర్ ఛాంబర్లో ఒక్క ఫైల్ దర్శనం ఇవ్వదు. ప్రతి ఒక్కటి అక్కడ ప్రగతి భవన్ నుంచి ఆపరేట్ చేస్తారు. మినిస్టర్లు నామమాత్రానికి మినిస్టర్లు మాత్రం వాళ్ళ చేతిలో ఏం లేదు. మళ్ళీ ఈటెల రాజేందరు ప్రగతి భవన్లో తయారైనటువంటి స్క్రిప్ట్ను మీడియా ముందు చదువుతాడు. గతంలో 1 సంవత్సరం క్రితం డెంగ్యూ ప్రళయ తాండవం చేసినప్పుడు ప్రతి ప్రైవేట్ హాస్పిటల్లో 100కు తక్కువ కేసు అడ్మిట్ కాలేదు. హైకోర్టులో కూడా సిగ్గు శరం తప్పి హైకోర్టులో నివేదిక ఇచ్చిండ్రు, ఒక్క డెంగ్యూ కేసు లేదని చెప్పేసి. హైకోర్టులు కూడా నెత్తిన మూటకాయలు చేసిండ్రు. ఒక డెంగ్యూనే వీళ్ళు కంట్రోల్ చేయలేకపోయిన వాళ్ళు కరోనాను ఏం కంట్రోల్ చేస్తారు? వీళ్ళ ముఖానికి చాతగానే దద్దమ్మలు వీళ్ళు. చూసినట్టయితే కేసులు రోజు పెరుగుతున్నాయి. అయితే ఒక్కసారి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అవుతేనే లక్షల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. మరి సామాన్యుడి పరిస్థితి ఏంది? దీన్ని వివరిస్తారా? మీడియా, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ధ్వజమెత్తాల. ఈ V3 ద్వారా, ఈ అనేక ఛానళ్ళు, సోషల్ మీడియా ద్వారా నన్ను వీక్షించే ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు అందరికీ కూడా నేను ఒకటే విన్నపిస్తున్నా. మంత్రులు ఎక్కడ వస్తే అక్కడ నిలదీయండి. మీకు సిగ్గు శరం ఉంటే ముఖ్యమంత్రి కాదర బట్టి అడగండి ఏ విధంగా పరిపాలన కొనసాగుతుంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఒకడికి కరోనా వస్తే ఆయన పరిస్థితి ఏంది? ఈరోజు ఒకటి ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 అని చెప్పేసి, ఇది బ్రిటిష్ వారు ఉన్నటువంటి చట్టం. ఇది ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897లో ఇది భారత ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ప్రవేశపెట్టింది ఈ యొక్క కోవిడ్ సందర్భంగా. దీని అర్థం ఏంటంటే, ఈ యొక్క వ్యాధి సంక్రమించడంలో ఎవరైతే తోడ్పడతారో తెలిసి కూడా ఈ వ్యాధి ఈ పలానా విధంగా సోకుతుంది,
అని తెలిసినాక కూడా నిర్లక్ష్య వైఖరితోటి మొత్తం సమాజాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళు తోడ్పడిన వాళ్ళపైన అండర్ సెక్షన్ ఐపీసీ సెక్షన్ 188 కింద వాళ్ళు శిక్షార్హులు, వాళ్ళపైన సెక్షన్ 188 ఐపీసీ కింద వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. అంటే ఈ యొక్క మహమ్మారి ఏ విధంగా విజృంభిస్తుంది, ఏ విధంగా సమాజాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు, ఈ యొక్క మంత్రులు, ఈ యొక్క ప్రభుత్వం సర్వం అందరూ కూడా ఈ యొక్క అవగాహన కలిగి ఉండి కూడా ఈ లాక్డౌన్లో కంప్లీట్ నిర్లక్ష్య ధోరణి వహించినందుకు ఈ ముఖ్యమంత్రి పైన, ఆ హెల్త్ మినిస్టర్ పైన, ఈ ప్రభుత్వం పైన ఎందుకు కేసు పెట్టకూడదని చెప్పేసి ఈరోజు ప్రతి మంత్రికి కూడా అడగాల. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలామంది స్ప్రెడ్ చేశారని కూడా తెలుస్తుంది. వాళ్ళ మీద కూడా ఈ వర్తిస్తుందా? ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు స్వయంగా బయటకు వచ్చి టెస్టులు చేయించుకొని ప్రభుత్వ డాక్టర్లు కానీ యంత్రాంగాన్ని సంప్రదించితే ఈ యొక్క ప్రాబ్లం ఉండేది కాదు. కానీ మా దగ్గర ఒక గోల్డ్ టోపీ జోకర్ ఉన్నాడు, అసదుద్దీన్ ఓవైసీ. వాడు ఎప్పుడు కానీ ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళకు ఒత్తాసు పలకడానికి, వాళ్ళ సంకలనాకడానికి పనికొస్తాడు. కానీ ఈ యొక్క ప్రజల ప్రాబ్లం ఆయనకు తెలియదు. వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళు ప్రార్థనకు పోయినరు, వాళ్ళు సైంటిస్టులు కాదు, వాళ్ళు డాక్టర్లు కాదు. అక్కడ పోయినాక వాళ్లకు వ్యాధిగ్రస్తులు అయినరు. వచ్చిన తర్వాత ప్రతి చిన్న విషయానికి ఒక భూతద్దంలో చూపించి హిందువులకు ముస్లింలకు కొట్లాడబెట్టే విధంగా ఈ యొక్క ప్రసంగాలు చేసే ఈ యొక్క గోల్డ్ టోపీ జోకర్కు సిగ్గు శరం ఎక్కడ పోయింది? బుద్ధి లేదా? అన్నం తినడా? గడ్డి తింటాడా? అప్పుడు చెప్పేది ఉండే, అరే బాబు అందరు మీరు బయటకు వచ్చి టెస్ట్ చేయించుకుని రా భయ్, మన సమాజాన్ని మనం కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని. సమాజాన్ని సర్వనాశనం చేయడానికి తోడ్పడతాడు ఈ యొక్క ఎంఐఎం పార్టీ, అసదుద్దీన్ ఓవైసీ, అదే గోల్డ్ టోపీ జోకర్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం వాళ్ళే ఫుడ్ ఎఫ్ఎఫ్ఐ మరి ప్రవేశపెట్టి చాలా ట్యాక్సీలు కూడా వసూలు చేస్తున్నట్టు కూడా చెప్పుకుందాం. మరి దీని మీద ఎలా స్పందిస్తారు? ఇదిగోండి, భారతదేశంలో ఎవరైనా కానీ తినుబండారాలు, ఫుడ్ ప్రొడక్ట్స్ ఎవరైనా ప్రొడక్ట్స్ చేసినప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ అని, ఫుడ్ సెక్యూరిటీ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక సంస్థ, రాజ్యాంగబద్ధమైన సంస్థ, వాళ్ళ యొక్క నాణ్యతని, పరిశుభ్రతని దాన్ని టెస్ట్ చేసి వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈజ్ ఏ లైసెన్సింగ్ అథారిటీ. తినుబండారాలు తయారు చేయడంలో దానికి వాళ్ళకు లైసెన్సింగ్ అథారిటీ. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు చైనా ఉత్పత్తులన్నీ బ్యాన్ చేయమని అంటున్నారు. నిజమే, చైనా మనకంటే టెక్నాలజీలో ఒక 20 సంవత్సరాల ముందుకున్నది. చైనా ఉత్పత్తి చేసినటువంటి అంత స్పీడ్గా మన భారతదేశంలో ఉత్పత్తి జరగదు. ఉత్పత్తి జరగాల, చైనా యొక్క ఉత్పత్తులు మెల్లమెల్లగా దశల వారీగా వాళ్ళ నిర్మూలించాలి, దశల వారీగా వాళ్ళపై బ్యాన్ విధించాలా, మనం అందరం కూడా నిరాకరించాలి. అది మంచిదే, మంచి పరిణామం కూడా. మన భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు కూడా డెవలప్ అవుతాయి. కానీ అంతకంటే యొక్క డేంజరస్ టెర్రరిస్ట్ యాక్టివిటీ అంటే శాప కింద నీరులాగా మనం డబ్బులు ఇచ్చి ఉగ్రవాదులను మనం పెంచి పోషిస్తున్నాం. ఏ విధంగా అంటే ఈ యొక్క జమాతే ఇస్లామే హింద్ అని చెప్పేసి ఒక సంస్థ, ఇప్పుడు హలాల్ మాంసం అనేది ఒక ముస్లిం మత పెద్ద అల్లా పేరు పైన దాన్ని కోసి చేయడం వల్ల హలాల్ అంటాం. ఒక హిందువులు ముస్లిమేతరందరూ కూడా దాన్ని ఒక నిర్లక్ష్యంగా చూస్తారు, దాన్ని పెద్ద పట్టించుకోలేదు. అది ఒక అవకాశంగా వాడుకొని ఈరోజు ఏమైపోయిందంటే హలాల్ అనేది వెజిటేరియన్ ఐటమ్స్ కూడా ఆటా పైన, పప్పుల పైన, చిప్స్ పైన, మ్యాగీ పైన, కాస్మెటిక్స్ పైన సిగ్గుశరం ఉందా? కాస్మెటిక్స్, ఇస్లాంలో కాస్మెటిక్స్, పౌడరు, లిప్స్టిక్ పెట్టుకోవడం అనేది తప్పు. కాస్మెటిక్ పైన హలాల్ స్టిక్కర్ వేయడం అంటే వాడు మనిషినా గాడిదే అసలు. ఈ హలాల్ స్టిక్కర్ ఏంది? ఆటా పైన ఆశీర్వాద్, ఆటా పైన, దీనిపైన హలాల్ స్టిక్కర్ దేనికి? ఇదేం జరుగుతుందంటే పెద్ద కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర ఏంటంటే జమాతే ఇస్లామే హింద్ అని చెప్పేసి కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఈ యొక్క ఉగ్రవాద మనోబుద్ధితో నడుస్తున్నటువంటి ఎంఐఎం పార్టీ లాంటి నాయకులు, ఎంఐఎం లాంటి పార్టీలు, ఆ యొక్క పార్టీల సపోర్ట్ తోటి ఈ జమాతే ఇస్లామే హింద్ అనే ఆర్గనైజేషన్స్ ఈ యొక్క ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళేసి వాళ్లకు లైసెన్సింగ్, వాళ్ళ మీద ప్రెషర్ పెట్టి వాళ్ళతో డబ్బులు వసూలు చేసి వాళ్లకు లైసెన్సింగ్ ఇష్యూ చేస్తున్నారు. ఇష్యూ చేసి ఈ యొక్క మసీదుల ద్వారా
ఈ యొక్క ఇమాంల ద్వారా ముల్లా మౌల్వీల ద్వారా ఈ యొక్క హలాల్ ఉన్నటువంటి వస్తువులను ఉత్పత్తులను కొంటే మన మతానికి ఆర్థికంగా తోడ్పడడం జరుగుతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారాన్ని చేసి ఈ యొక్క హలాల్ స్టిక్కర్ని వేయడం జరుగుతుంది. మనకి ఈరోజు లాక్డౌన్ ఎన్ని రోజులైందండి? 90 రోజుల పైచులకే. 90 రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా అన్నం కొడతా పని లేక ప్రతి జగలో కూడా తినుబండారాలు రేషన్ పంపిణీ చూసినాం. కానీ కాశ్మీర్లో 6 నెలలు లాక్డౌన్ ఉంటుండే, ఇంటర్నెట్ కట్ 6 నెలలు లాక్డౌన్ ఉంటుండే. ఎవరికి పని లేదు, సంవత్సరాల తరబడి ఎవరు పని చేసేటోడు కాదు. ఎప్పుడైనా కాశ్మీర్లో ఎవరన్నా రేషన్ పంచింది ఎక్కడన్నా చూసారా ప్రపంచంలో? ఎక్కడన్నా ఎవరన్నా? ఎందుకు? ఈ యొక్క జమాతే ఇస్లామే హింద్ అనే ఒక సంస్థ, ఇలాంటి సంస్థలు మనం కొన్నటువంటి వస్తువులపైన వసూలు చేసినటువంటి ఒక ఫీజుని, ఆ యొక్క అమౌంట్ని, ఆ యొక్క ధనాన్ని ఈ యొక్క ఉగ్రవాద మనోవృద్ధి అనేటువంటి దీనికి ఉగ్రవాద సంస్థలకు ఫండింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దేశ వ్యతిరేక చర్యలో దేశ వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొని కోర్టులలో కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్లకు ఆర్థికంగా సహాయం చేయడం కాకుండా కాశ్మీర్లో ఒక పోలీసుని చంపితే ఒక రేటు, రాళ్ళు రువ్వుతో ఒక రేటు, ఆర్మీ జవాన్ని చంపితే ఒక రేటు, బాంబు వేస్తే ఒక రేటు, ఆత్మాహుతికి గురవుతే ఇంకొక రేటు, ఈ విధంగా రేట్లు ఫిక్స్ చేసి వాళ్లకు ఇక్కడ నుంచి ఫండింగ్ చేయడం జరిగింది. ఆ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ విధంగా వస్తుంది. మనం కొని మన దేశానికి మనమే ముప్పు సంకల్పిస్తున్నాం. ఈ యొక్క హలాల్ స్టిక్కర్ అనేది కంప్లీట్లీ బ్యాన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే హలాల్ అనేది హలాల్ లేకుండా మేము తినమని చెప్పేసి ఈ యొక్క ప్రలోభాలు వలుపుతారు. నేను ఒక విషయం చూపిస్తాను ఇది అందరికీ. వాళ్ళ యొక్క ప్రవక్త చెప్పినటువంటి విషయమే ఖురాన్లో 5:5 ఒక పారాగ్రాఫ్లో మహమ్మద్ ప్రవక్త గారు ఏం చెప్పారంటే, ముస్లిమేతర దేశాల్లో, ముస్లిం దేశాలు కాకుండా ముస్లిమేతర దేశాల్లో మీరు నివసిస్తున్నట్టయితే అక్కడ హలాల్ లేకున్నా కానీ వితౌట్ హలాల్ యొక్క మాంసాన్ని కూడా మీరు తినొచ్చని చెప్పేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ముస్లింగా పుట్టినోడు, ముస్లింలో కన్వర్ట్ అయినోడు హలాల్ లేకుండా మేము ఆ మాంసాన్ని కానీ తినుబండారు కానీ ముట్టుకోమని చెప్పేసి ఈ యొక్క దుష్ప్రచారం జరుగుతుంది. మతం ప్రాతిపదికన విడిపోయినటువంటి దేశము భారతదేశం, ఇండియా అండ్ పాకిస్తాన్. ఒక ముస్లింల ప్రాధాన్యత, ఒక ఇస్లాం ఆధారం పైన ఇస్లామిక్ కంట్రీ రిపబ్లిక్గా ఏర్పడినటువంటి దేశం పాకిస్తాన్. ఈ యొక్క భారతదేశం హిందువులకు, పాకిస్తాన్ ముస్లింలకు అని చెప్పేసి మతం ప్రాతిపదికన వేరుపాటు చేసి ఆ రోజు దేశాన్ని విరగొట్టిండు. ఎవరు విరగొట్టారు? దేశాన్ని విరగొట్టడంలో ముఖ్య కారకులు ఎవరు? ముస్లిం లీగ్ పార్టీ, ఎంఐఎం పార్టీ. ఆ కాసిం రజ్వీ, ఆ ఎక్స్ట్రీమిస్ట్ ఉగ్రవాది కాసిం రజ్వీ స్థాపించినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. అదే బైలాస్తో నడుస్తున్నటువంటి ఈరోజు ఈ మా గోల్డ్ టోపీ జోకర్ అసదుద్దీన్ ఓవైసీ నడుపుతున్నటువంటి పార్టీ. ఏ విధంగా అయితే దేశాన్ని విడగొట్టే ప్రయత్నం ఆ రోజు కాసిం రజ్వీ చేశాడో అదేవిధంగా ఈరోజు మళ్ళీ దళితులను ఉసగలిపి జై భీమ్ అని చెప్పేసి ఈరోజు మళ్ళీ దేశాన్ని విడగొట్టే ప్రయత్నం ఈ యొక్క దుర్మార్గుడు చేస్తున్నాడు. ఈ యొక్క దుష్ప్రచారాన్ని, ఈ యొక్క దుశ్చర్యని గౌరవనీయులైనటువంటి మన దేశపు దళితులందరికీ కూడా, దళిత నాయకులందరికీ కూడా సవినయంగా వినవిస్తున్నాను. ఈ గోల్డ్ టోపీ జోకర్ యొక్క ప్రసంగాలలో ప్రలోభాలకు గురిగా దేశ వ్యతిరేక కార్యక్రమాల్లో ఏ దళితుడు కూడా పాల్పడొద్దని చెప్పేసి ఈ సందర్భంగా వీక్షించే వాళ్ళందరికీ కూడా సవినయంగా మనవిస్తున్నాం. చూసినట్టయితే హిందువులే వాళ్ళ టెంపుల్ మీద ముందు హలాల్ లేకపోతే ఉండలేని రోజులు ఏర్పడ్డాయి కదా. దాదాపు ఈ మటన్ షాపులు అన్నీ కూడా ఓ కమ్యూనిటీ వాళ్ళకే అయిపోయినాయి. మరి దీన్ని ఎలా వర్ణిస్తారు? అంటే హలాల్ కంపల్సరీ అని చెప్పేసి మనం దాని విషయాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈ యొక్క మీట్ ఇండస్ట్రీ అంతా కూడా వాళ్ళ క్యాప్చర్ అయిపోయింది. ఇప్పుడు ఈ హలాల్ కంపల్సరీ కాదు అని చెప్పేసి మనం చెప్తే దీనికి వేరే పరిణామం వస్తుంది. అంటే పెట్టుకొనివ్వండి, దానికి ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే ఒక కెపాసిటీ ఇది మన దాంట్లో ఉంది. ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే ఒక సెక్యులరిజం అనేది మన హిందూ దేశంలో ఉంది. కానీ హలాల్ని ఏ ఒక్క హిందూ కూడా వ్యతిరేకించలేదు. నేను కూడా హలాల్ మీటే తింటాను ఈరోజు కూడా.
కానీ ఆట పైన, బియ్యం పైన, పాలకూర పైన, లిప్స్టిక్ పైన హలాల్ అంటే దీన్ని ఎవరు సహించరు. వాళ్ళ యొక్క చాదస్తం ఆకాశాన్ని అంటుంది ఈరోజు. దీనిపైన మీరు ఎలాంటి పోరాటం చేసే అవకాశం ఉంది రాబోయే రోజులలో? ఎఫ్ఎస్ఎస్ఐకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు నేను ఆల్రెడీ లెటర్ రాశాను. ఇంకొక 2 వారాలు వీక్షించిన తర్వాత సంబంధిత కోర్టులో దీనిపైన నేను పిటిషన్ వేయడం జరుగుతుంది. న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తాను. నాతో పాటు ఇంకా వేరే సంస్థలు కూడా నాతో రావడానికి రెడీ ఉన్నాయి. ఇంకా మరి ప్రస్తుతం రాజకీయ విశ్లేషణ పక్కకు పెడితే మరి గాంధీ హాస్పిటల్లో ఒక కరోనా వచ్చిన పేషెంట్ అంటే చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంది. మరి వీటి దృష్ట్యా ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చుల గురించి ఎలా చెప్తారు? ఒక 10 రోజుల కింద గాంధీ హాస్పిటల్ సీనియర్ డాక్టర్స్, గాంధీ హాస్పిటల్ యాజమాన్యం ఒక నోట్ విడుదల చేసిందండి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ వోంట్ ట్రీట్ పేషెంట్ విత్ మైల్డ్ సింటమ్స్, అంటే స్వల్పంగా కరోనా లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్ని గాంధీ హాస్పిటల్లో చేర్చుకోరు. అంటే మొత్తం సిక్ అయిపోయి వాళ్ళను బొందల కాలు పోయిన తర్వాతనే వాళ్ళని తీసుకొని గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేసుకుంటారు. ఆ తర్వాత వాని గతి ఏమవుతుందో మనం టీవీలలో, న్యూస్లలో చూస్తున్నాం. అంటే స్వల్పంగా వ్యాధిగ్రస్తులైన సిమ్టమ్స్, లక్షణాలు కనిపిస్తే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక కరోనా వస్తే, ఒక కుటుంబంలో ఒక్క వ్యక్తికి కరోనా సోకితే మొత్తం కుటుంబం అంతా సోకుతుంది. ఆ వ్యక్తి ఎక్కడ వెళ్ళాలి? ఆ కుటుంబం ఎక్కడ వెళ్ళాలి? ప్రభుత్వ హాస్పిటల్ పోతే వాళ్ళు చేర్చుకోవట్లేదు. ఈ దుర్మార్గ గవర్నమెంటు, ఈ తుగ్లక్ గవర్నమెంటు పోగానే టెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మామూలుగా మంచిగున్న పేషెంటు, మామూలు లక్షణాలతో అడ్మిట్ కావాలని ఉన్నటువంటి పేషెంట్ అడ్మిట్ అవుతే 30 నుంచి 40 వేల రూపాయలు ఒక్క రోజుకి అవుతుంది. అక్కడ ఆయనకు వెంటిలేటర్ అవసరం పడి ఆయన సీరియస్ కండిషన్లో ఉంటే 2 లక్షల నుంచి 3 లక్షలు ఒక రోజుకి. అంటే ఒక్క కుటుంబంలో ఈ వ్యాధి ఒక్కరికి వస్తే 4గురికి వస్తుంది, 10 మంది కూడా వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఒక కుటుంబంలో 5 మందికి కరోనా వచ్చి సీరియస్ అవుతే వాడిని జావత్ మొత్తం కుటుంబం అంతా సంపాదించుకున్న ఆస్తి మొత్తం కార్పొరేట్ హాస్పిటల్లో పరాన పోవాలి మొత్తం. ఇది ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఎవడు దీనికి బాధ్యత? ఈ గవర్నమెంట్కి, ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమైనా ఉన్నదా? ఇంత ప్రలోభాలు పలికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ముఖ్యమంత్రికి సిగ్గుందా అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నా. మంత్రి హరీష్ రావుకు సంబంధించిన వాళ్ళ డ్రైవర్కి రావటం, మేయర్ డ్రైవర్లకు రావటం, పిఏలకు రావటం, కార్పొరేటర్లకు కూడా వచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. మరి ఇలాంటి వాళ్ళకి వస్తుంటే సామాన్యునికి రాకుండా ఉంటుందంటారా? ఇది ఒక రోగం అండి. రోగం పెద్దోడు, చిన్నోడు, ఎమ్మెల్యేనా, ఎంపీ చూసి రాదు. ఇదొక ఎపిడమిక్. ఇది ఎవరికైనా రావచ్చు. వచ్చినప్పుడు ఇదే ముఖ్యమంత్రి, ఇదే ప్రగతి భవన్లో ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి ఒక 15 రోజుల క్రితం, ఒక నెల రోజుల క్రితం ఎంత పెద్దటోడైనా ఎవరికి వచ్చినా వాడు గాంధీ హాస్పిటల్లో ఉండాలని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు. కానీ ఈరోజు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ప్రజాప్రతినిధులకు వస్తే వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అంటే గతి లేనోడు పోయి గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ కావాలా? ఈరోజు పరిస్థితి ఏముంది? 50% డాక్టర్స్ లేరు, నర్సెస్ లేరు, పారిశుద్ధ కార్మికులు లేరు. పేషెంట్ పక్కన శవాలు పడిపోయి ఉంటే 3 రోజుల వరకు శవాలు తీసినోడు గతి లేడు అక్కడ. అంటే శవాల పక్కకు పండుకోవాలా ఈరోజు? ఇంత దుర్మార్గమా? ఒక తన ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్ పైన క్రిమినల్ కేసు పెట్టినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో ప్రజలు చనిపోతుంటే నీకు సిగ్గు శరం ఉందా? నీ మీద కేసు పెట్టకూడదా? చూసినట్టయితే మొన్న కాళేశ్వరం పంప్ సెట్ ఓపెన్ చేసినప్పుడు 10,000 మంది దాకా వచ్చి ఉంటారు దాదాపుగా. మరి అదే ప్రతిపక్షాలు ఏదైనా విషయం పైన మాట్లాడాలంటే వాళ్ళని పర్మిషన్ ఇవ్వట్లేదు, హోమ్ క్వారంటైన్ అని అంటారు. దీని మీద మీరు ఒక రాజకీయ విశ్లేషకులు. మా దగ్గర హైదరాబాద్లో కహావత్ ఉంది, తుమ్ కరేతో చమత్కార్, హమ్ కరేతో బలాత్కార్ అని. ఆయన ఏది చేసినా తప్పు కాదు. ఫస్ట్ నుంచి నిర్లక్ష్య ధోరణి. మనకు రాదు, పారాసిటమాల్తో పోతుంది. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏమన్నాడండి? అధ్యక్ష, నాకు సైంటిస్ట్ ఫోన్ చేసిండు, మన దగ్గర రాదే రాదు. ఎవడా సైంటిస్ట్ సిగ్గు తప్పినోడు? కరోనాకు ఎవడా సైంటిస్టు? ఈడు పిచ్చోడు, ఈ మొత్తం దేశం అంతా పిచ్చోని చేస్తున్నాడా? కరోనాకు సైంటిస్ట్ పుట్టిండా ఇప్పటిదాకా? సైంటిస్ట్ని చెప్పినంట కరోనా 30 డిగ్రీలు దాటితే రాదు, ఒక పారాసిటమాల్ వేస్తే పోతుంది, దండం పెట్టి రమ్మన్నా రాదన్నాడు. ఇప్పుడు దండం పెట్టి రమ్మన్నా రాదు, మొత్తం మన కిందికి వచ్చింది కదరా బాబు. ఇప్పుడు మొత్తం తెలంగాణ నాశనం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ సైంటిస్ట్కి? అడగకపోతే మళ్ళీ ఒకసారి
ముగ్గురు మంత్రులు కేసీఆర్ ఏమో పారాసిటమాల్ అన్నారు, ఎర్రపల్లి దయాకర్ ఏమో ఉడుకు నీళ్ళు అని చెప్పాడు, మల్లారెడ్డి ఏమో చెట్టు నాటితే పోతుందని చెప్పారు. మరి మంత్రులే ఇలాంటి గైడెన్స్ ఇస్తే ఎలా చూడాలి? ఈ మంత్రులందరూ జోకరు. ఒకడు క్వార్టర్ అంటాడు, ఒకడు ఫుల్ బాటిల్ అంటాడు, ఒకడు బీర్ బాటిల్ అంటాడు. ఈ మంత్రులు కాదు, ఈ మంత్రులుగా పరిగణించొద్దు. యూజ్లెస్ ఫెలోస్. మరి మీలాంటి ప్రశ్నించే గొంతుకలను కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం కూడా జరుగుతుంది. మరి మీ పరిస్థితి ఏంది? మీరు దీన్ని ఎలా ఎదుర్కొంటారు? అంతకు మించి ఏం చేసుకుంటాడండి? ప్రజాస్వామ్యవాదులను ప్రతిపక్షాలను అరెస్ట్ చేయడము, ఇప్పుడు ధూమ్ధామ్ లాంటి వాళ్ళు అరెస్ట్ చేయడము, నా లాంటి వాళ్ళ పైన కేసు పెట్టడం. పెట్టుకోమని చెప్పండి. ధూమ్ధామ్ 1000 కేసులు పెట్టి నా మీద 1,00,000 కేసులు పెట్టమని చెప్పండి, చూద్దాం. ఇంకా టైం రాదా? ఇంకెన్ని రోజులు ఉందిరా బాబు నీ కథ? ఇంకా 3 సంవత్సరాలు ఉంది, చూపిస్తాం. నిన్ను తరిమే తెలంగాణ నుంచి తరిమే దినాలు దగ్గరకు వస్తాయి, అప్పుడు చూద్దాం. ఈ V3 న్యూస్ తరపున ప్రజలకు ఇంతసేపిన విశ్లేషకులందరికీ మీరు ఏమని చెప్తారు? ప్రజలందరికీ కూడా సవినయంగా విన్నపిస్తున్నా, మీరందరూ కూడా అవసరం లేకుండా ఇంటి నుంచి బయటికి రాకండి. ఇంటి నుంచి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు చేతులు కడుక్కోండి, సామాజిక డిస్టెన్స్ పాటించండి. కంపల్సరీ అత్యవసరం అయితేనే ఇంటి నుంచి బయటికి రండి. మన తెలంగాణ సర్వనాశనం అయ్యే పరిస్థితిలో ఉంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు సిగ్గుపడే విధంగా, ఈరోజు సిగ్గుపడే స్థాయికి ఈరోజు కరోనా తెలంగాణలో విజృంభిస్తుంది. ఈరోజు ఎక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఎవరు పేషెంట్ని చూడాలన్నా అని భయభ్రాంతులయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు దయచేసి అనవసరంగా ఎవరు బయటికి రాకండి, బయట వస్తువులు తినకండి, జాగ్రత్త వహించండి. తమను కాపాడుకునే అవసరం ఈరోజు ఉంది. మీరు ఓటేసి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం మిమ్మల్ని కాపాడడంలో విఫలం చెందింది. మనల్ని మనమే కాపాడుకునే అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఓటు మీ చేతులు ఉంటుంది, నిర్ణయం మీ చేతులు ఉంటుంది. సరైనటువంటి వ్యక్తుల్ని నిర్ణయించి మీరు ఎన్నుకున్నట్టయితే ఈరోజు మనం ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క దళితుల పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడే అవకాశం కూడా మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ చేశారు. కరోనా రాజకీయ అయితే విశ్లేషణ, మరి కేసీఆర్ చేస్తున్న తప్పుడు విధానాలు అన్నింటి మీద చక్కటి విశ్లేషణ చేశారు. ధన్యవాదాలు. మరి రావు గారు చెప్పినటువంటి విషయాలు కరోనా నుంచి స్టార్ట్ అయితే రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి విషయాలన్నింటి మీద చక్కగా మరి విశ్లేషణ చేశారు. చూస్తున్న V3 న్యూస్ కెమెరామాన్ విజయరెడ్డితో మీ సురేష్ దండు.